వెల్కమ్ టు MG9 న్యూస్. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన AIKS ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు, CPI నాయకులు పాల్గొన్నారు. ఆదోనికి చెందిన అడ్వకేట్, లాయర్లు పాల్గొన్నారు. 512 జీవో వెంటనే రద్దు చేయాలని కోరుతూ రైతులకి జరుగుతున్న భూ హక్కు సర్వేలో జరుగుతున్న మార్పు చేర్పుల గురించి, రాష్ట్ర ప్రభుత్వం అవకతవకల గురించి అనితాబాయ్ వివరించడం జరిగింది. అలాగే CPI పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో కరువు బాధలు, కష్టాలు, పంట దెబ్బతిందని వాపోయారు. రాష్ట్రం కరువు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే, ఎంపీ గాని మాట్లాడడం లేదని తెలిపారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో వలస వెళ్లారని తెలిపారు. రాష్ట్రంలో 460 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 ఎకరాల వరకు పంట వేయలేదు అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రైతులు పట్టించుకోవడం లేదు, రైతు నష్టం గురించి మాట్లాడడం లేదు. ఎక్కడ సభ పెట్టినా రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం లేదని వాపోయారు. ప్రాజెక్టులు లేవు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో ఎత్తు తగ్గిస్తున్నారు అని చెప్పడం జరిగింది. 4.5 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి జరిగింది? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. ఆశా వర్కర్లకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అని వాళ్లను రోడ్డు పాలు చేశావని అన్నారు. రైతు సంఘం అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శులు గిడ్డయ్య, లక్ష్మీరెడ్డి, పంపన్న గౌడ్, AISF రంగన్న పాల్గొన్నారు. MG9 న్యూస్ తో ఎమ్మిగనూరు రిపోర్టర్ వి నరసింహ ఆచారి. రైతుంటే కూర్చోవా, రచ్చబండ మీద కూర్చోవా, మొత్తం పైన కూర్చొని పోతావా? ఇవాళ అందరూ కూడా తిడుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కరువు వస్తే మాట్లాడవు రైతులతో, తుఫాను వస్తే వాళ్ళకి పొలం లేకపోలేవు, రైతులతో కూర్చోలేవు. పైన స్టేజ్ మీద నిలబడి జాయింట్ కలెక్టర్ గారు ఇట్లా చూపిస్తే ఒక ఫోటో దిగి వెళ్ళిపోతావా? ఆలూరు నియోజకవర్గంలో వేలవతి ప్రాజెక్ట్ కడతానన్నావు. పైగా బెంగళూరు వేరా, అక్కడ మంత్రి కూడా అయ్యాడు. ఆ మంత్రి మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వడు. ఆ వేలవతి ప్రాజెక్ట్ ఎక్కడుందో అక్కడే పడిపోయిందని 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 100,000 పశువులన్నీ కూడా కొట్టుకొని పోయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా, ఆయనకు ఒక ఆయన వచ్చి వరిగడ్డి చూపిస్తా అన్నాడు. మీరు కూడా ఫోటో చూడండి. ఆ ఫోటో ఎవరు ఆయనకు వరిగడ్డి చూపిస్తా అనేది? ఆ ఎండి మునిగిపోయిన వరిగడ్డి చూపిస్తున్నది ఎవరంటే రైతు కాదు, ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వరిగడ్డి చూపిస్తా అన్నాడు. జాయింట్ కలెక్టర్, ఆ జాయింట్ కలెక్టర్ కూడా ఎట్లున్నాడు తెలుసా? బాగా బ్రహ్మాండంగా కోటేసుకొని ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, అయ్యా నువ్వు పంట నష్టపోయి బాధల్లో రైతులుంటే వాళ్ళని మాట్లాడించడానికి నా ఊరికి పోయిన వాడివి, కనీసం పొలంలో దిగావా? రైతులతో కలిసావా? రైతులతో మాట్లాడావా? జాయింట్ కలెక్టర్తో చూస్తావా? నేను ఒకటే చెప్తా ఉన్నా, అధికారం లేకముందు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు మామూలు రోడ్లో తిరిగావు, పాదయాత్ర చేశావు. మేము కూడా పాదయాత్ర చేశాం, కానీ మామూలు నమస్కారం పెట్టాము, చేతులు కలిపాము, లేదంటే వాళ్ళతో భోజనం చేశాము, ఆ ఊర్లో పడుకున్నాము. మేము పాదయాత్ర చేశాం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటే పాప అన్ని చోట్ల నెత్తి మీద చేతులు పెట్టుకుంటూ పోయినాడు. పాపం ఆడలకైతే కొంతమంది ముద్దులు పెట్టాడు, కొంతమంది గుద్దులు కూడా పెట్టావు. నీకు అధికారం లేకపోతే చేతి మీద నెత్తులు పెడతావు, నెత్తి మీద చేతులు పెడతావు, ముద్దులు పెడతావు, దగ్గరకు రమ్మంటావు, ఎత్తుకుంటావు పిల్లలని. అధికారం వచ్చిన తర్వాత నీకు చేదైపోయింది అని అడుగుతా ఉన్నా. నీవేమన్నా పై నుంచి ఊడిపడినావా, లేకపోతే రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చావా అని అడుగుతా ఉన్నాను. నీవు కూడా రైతుల ఓట్లతోనే కదా అధికారంలో వచ్చిండేది. తర్వాత మన రైతు సంఘం వాళ్ళు 5 రోజులు పాదయాత్ర చేశారు. పాదయాత్ర దేనికోసము? ప్రాజెక్టు కోసం కాదు, కాలువ కోసం కాదు, ఇలా గేటు పెట్టమని పాదయాత్ర చేశారు.
చివరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టారు. ధర్నా పెడితే ధర్నా దగ్గర పోతే బాగా తిట్టాం. కనీసం తిడితేనన్నా గేటు పెడతారేమో. ఎంత తిట్టా కూడా గేటు పెట్టాలా. మళ్ళీ మన వాడు వచ్చింది ఇంకో గేటు పెట్టుకుంది. గేటు పెట్టడానికి ఆ గేటు సరిగా చూడడం వల్లనే కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయింది. కాబట్టి ఇంజనీర్లు రాశారు వాళ్ళు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు చేయాలి, మరి డబ్బులు ఇవ్వండి. నేను అడిగితే డబ్బులు ఇవ్వాలి. వాడు చెడు మొత్తం కొట్టుకోబోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 30 మంది చనిపోయారు. నిర్మించడానికి ఈ జిల్లాలో రైతుల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఈ మాసం చేపట్టని చెప్పి ఈ కోరుతా ఉన్నాం. మరి ఈ రోజు మరి యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్క ఏ పార్టీ పార్టీ అయినా ఈ రోజు ఎంఏ ప్రాంతం సత్యమని నేను చెప్తా ఉంటాను. మేమైతే చీపేట చక్కగా ఎంఏ ప్రాంతం సత్యం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు గురురాగం కానీ అదేవిధంగా గుండె కానీ రాజమండ్రి కానీ పూర్తి కాలేదు. అదేవిధంగా నదీపాడు ప్రాంతంలో ఎక్కువ శాతం విద్యుత్ కొరత, అరకొర వర్షాలు ఈ దశాబ్ద 20 సంవత్సరాల కాలంలో ఈ ఎంఏ ప్రాంతం కూడా సత్యంగా లేదని చెప్పేసి ఈ యొక్క